రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, అద్వితీయుడా ఆరాధ్యనీయుడా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉన్నారయ్యా, కాపాడారు, భద్రపరిచారు నాయన. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపించారు నాయన. అయ్యా ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నామంటే అయ్యా అదేదో మా బలం కాదయ్యా, శక్తి కాదు, జ్ఞానం అంతకంటే కాదు నాయన. అయ్యా కేవలం మీ కృప చొప్పునే మేము సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాం ప్రభువా. ప్రతి విషయంలో సహాయం దయచేశారు, పనుల్లో ఆశీర్వదించారు, ప్రయాణాలను దీవించారయ్యా, ప్రతి అవసరత తీర్చారు నాయన. అందును బట్టి స్తోత్రాలు అయ్యా. మరొకసారి కుటుంబం అందరం కలిసి ఆనందించుకునే ఈ విలువైన సమయాన్ని కూడా మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు అయా చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ద్వారా తండ్రి మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవును ప్రభువా, గతించిన కాలంలో నాయన మా జీవితం ఎలా ఉన్నప్పటికీ అయా, ఎంత పాపంలో జీవించినప్పటికీ, ఎంత దోషంలో ఉన్నప్పటికీ అయా, గతించిన మనుషులముగా కాకుండా నూతనమైన వ్యక్తులంగా మార్చారు తండ్రి. అదేవిధంగా ఆయన గతించిపోయినటువంటి జ్ఞాపకాల విషయంలో అయా, గతించిపోయినటువంటి పనుల విషయంలో నాయన మేము చింతించకుండా మీరు సమస్తము కూడా నూతనంగా మారుస్తారంటున్నారు నాయన. అయా, నూతనమైన కార్యం కోసం ఎదురు చూసే హృదయాలు ఈ రాత్రిన ప్రతి బిడ్డకు దయచేయండి. దేనిని బట్టి బిడ్డలు చింతించకుండా, గతించిపోయిన వాటిని గురించి ఆలోచించకుండా మీరు చేయబోతున్నటువంటి నూతనమైన కార్యాన్ని చూస్తూ ధైర్యం కలిగి జీవించే కృప దయచేయండి నాయన. ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం నాయనా. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. కృపా సహాయం దయచేయండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కార్యాలను సఫలపరచండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాసన్నిధికి తెస్తున్నాం తండ్రి. అనేకమైన రోగాల చేత వారు పీడించబడుతున్నారు తండ్రి. ఆయన వారికి ఉన్న అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా. సంపూర్ణ స్వస్థత దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి తండ్రి. అయా తండ్రి, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన వ్యాధుల నుంచి, మోకాలు నొప్పి సమస్యల నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి అయా విడిపించండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అయా, ఆర్థరైటిస్ అన్నిటినీ కూడా నయం చేయండి తండ్రి. ఆయన ఎవరైతే పీసీఓడి సమస్యలతో ఉన్నారో వాటి నుంచి కూడా విడిపించండి నాయన. అయా ఎవరైతే నాయన హార్ట్ ప్రాబ్లమ్స్తో, లివర్ సమస్యలతో, లంగ్స్ ఇన్ఫెక్షన్స్తో, కిడ్నీ సమస్యలతో ఉంటున్నారో వారికి కూడా తండ్రి స్వస్థత దయచేయండి తండ్రి. ఆయన ఎవరైతే పెరాలసిస్తో ఉన్నారో, క్యాన్సర్స్తో ఉన్నారో, నరాల బలహీనతతో ఉన్నారో వారికి కూడా సంపూర్ణ విడుదల అనుగ్రహించండి ప్రభువా. అంధకార క్రియల చేత పీడించబడుతూ ఉన్నారు తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్ గానే వస్తుంది ప్రభువా. అయా అంధకార క్రియలను యేసు నామంలో లయపరచండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి అయా. గర్భఫలం లేక అవమాన భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని రాత్రిని దర్శించి వారికి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. అనుకున్న జాబ్ పొందుకునే కృప దయచేయండి నాయన. అయా అప్పులు కలిగి ఉన్నారు, అప్పుల నుంచి విడిపించండి తండ్రి. అయా వారు చేస్తున్న పనులను అద్భుతంగా ఆశీర్వదించి అప్పు తీర్చుకునే సామర్థ్యం బిడ్డలకు దయచేయండి తండ్రి. మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూసే కృప దయచేయండి నాయన. అదేవిధంగా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. గొడవలు ఎటువంటివి లేకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవనేచ్ఛల నుంచి వారిని తండ్రి దూరముగా ఉంచండి నాయన. అయా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. అయా వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానము దయచేయండి. అన్నదమ్ములకు, రక్త సంబంధికులకు మధ్య ఉన్న ఎటువంటి గొడవైనా దాని నుంచి తండ్రి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన ఎవరైతే బిడ్డలు
మారు మనసు లేకున్నారు వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. ఆయా దేశాల్లో ఉంటున్నారు ప్రభువా, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. విదేశాలకు వెళ్తున్న వారికి మీ రక్షణ దయచేయండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసులో చిక్కుబడ్డ వారికి ఆ కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. ఆయన అదే విధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారయ్యా, నైట్ ట్రావెలింగ్ లో ఉన్నారు, వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన మా భారతదేశాన్ని దీవించండి. బోర్డర్స్ లో సైనికులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. క్షేమంగా వారిని ఉంచండి. వారి కుటుంబాలకు మీరు సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి, మీ కృప చొప్పున మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మా కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలాల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయ్యా, ఎటువంటి బాధ, కృంగుదల, భయము వారిలో లేకుండా కంటి నిండా నిద్ర ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి నాయన. ఈ యొక్క కంచె కాపుదల ప్రతి గృహం చుట్టూ అనుగ్రహించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ కాపుదల సహాయం అనుగ్రహించమని ఆయన మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే, గణపరిచే సహాయము మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.